భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ 100 సెంచరీలు పూర్తి చేసుకునే అవకాశం ఉందని గవాస్కర్ పేర్కొన్నాడు. 2027 వరల్డ్ కప్ తర్వాత కూడా కెరియర్ను కొనసాగించే సత్తా కోహ్లీకి ఉందని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు సచిన్ మాత్రమే 100 సెంచరీలు చేశాడని గుర్తు చేశాడు. కాగా ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 84 శతకాలున్నాయని తెలిపాడు. కోహ్లీ 100 సెంచరీలు చేసేందుకు ఎందుకు సాధ్యం కాదని గవాస్కర్ అన్నాడు. కోహ్లీ ఇంకా కనీసం 3 సంవత్సరాలు ఆడినా 100కు చేరేందుకు 16 సెంచరీలు అవసరమని అన్నాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో అద్భుతంగా ఆడిన కోహ్లీ 3 మ్యాచ్ల్లో 2 సెంచరీలు చేశాడని గుర్తు చేశాడు. న్యూజిలాండ్తో జరిగే సిరీస్లోనూ మరో 2 శతకాలు చేస్తే అప్పుడు విరాట్ సెంచరీల సంఖ్య 86కు చేరుతుందని గవాస్కర్ తెలిపాడు. 2027 వరల్డ్ కప్ ముగిసే నాటికి భారత్ దాదాపు 35 వన్డే మ్యాచ్లు ఆడే అవకాశం ఉందని, కోహ్లీ వీటన్నింటిలో ఆడి ఇదే ఫామ్ కొనసాగిస్తే 100 సెంచరీలు చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం కోహ్లీ తన బ్యాటింగ్ను ఎంజాయ్ చేస్తున్నాడని సునీల్ గవాస్కర్ అన్నాడు. వన్డేల్లో విరాట్ T20 క్రికెట్ మాదిరిగానే ఆడటం చాలా అరుదుగా చూశామని తెలిపాడు. న్యూజిలాండ్తో సిరీస్కు ముందు 4 రోజుల విరామం దొరికిందని, ఈ గ్యాప్లో అతని ఫామ్ ఏమవుతుందో చూడాలని చెప్పాడు. ఈ విరామం లేకపోతే కివీస్తో సిరీస్లో ఖచ్చితంగా 2 లేదా 3 సెంచరీలు సాధించేవాడని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా జనవరి 11 నుంచి భారత్ న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే విశాఖపట్నంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 45 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్స్లతో చెలరేగాడు. అంతకుముందు జరిగిన 2 మ్యాచ్ల్లో శతకాలు సాధించాడు. మొత్తం 302 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. 3వ వన్డే ముగిసిన అనంతరం కోహ్లీ ఫామ్ గురించి సునీల్ గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.